జై శ్రీమన్నారాయణ. ప్రేక్షక మిత్రులారా, ఆరుద్ర ఉరిమితే 6 వానలు పడతాయి అనే సామెత మీకు ఎప్పుడైనా విన్నారా? జూన్ 22 నుంచి ప్రారంభమైన ఆరుద్ర కార్తె రైతన్నల జీవితంలో ఎందుకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది? ఆరుద్ర పురుగు కనిపిస్తే ఎందుకు శుభ సూచకంగా భావిస్తారు? ఈ కార్తెలో రైతులు చేసేటువంటి వ్యవసాయ పనులు ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ వీడియో మనం తెలుసుకుందాం. అసలు మొట్టమొదటిగా కార్తెలు అంటే ఏమిటి? మన పూర్వీకులు జ్యోతిష్యులు 27 నక్షత్రాల ఆధారంగా పంచాంగాలను రూపొందించారు. సూర్యోదయ సమయంలో చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టేవారు. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి అయితే సమీపంలో ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్రం పేరు నిర్ణయించడం జరుగుతుంది. కానీ రైతులు మాత్రం వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకమైనటువంటి పద్ధతిని అనుసంధిస్తారు. సూర్యుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో దాని ఆధారంగా వ్యవసాయ కాలాలను నిర్ణయించి వాటిని కార్తెలు అని పిలిచారు. ఈ విధంగా సంవత్సరంలో మొత్తం 27 కార్తెలు ఉంటాయి. ఇప్పుడు మృగశిర కార్తె అయిపోయింది. నిన్న నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. ఈ ఒకటి ఆరుద్ర కార్తె ప్రత్యేకత ఏమిటి అంటే, గ్రామాల్లో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆరుద్ర ఉరిమితే 6 వానలు పడతాయని. అంటే ఆరుద్ర కార్తె సమయంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు ప్రారంభమైతే మంచి వర్షపాతం ఉంటుందని భావిస్తారు. వ్యవసాయదారుల దృష్టిలో ఆరుద్రలో కురిసేటువంటి వర్షం అమృతంతో సమానం. మృగశిర కార్తెలో ప్రారంభమైనటువంటి వర్షాలు ఆరుద్ర కార్తెలో మరింత బలపడతాయి. భూమి బాగా తడిసి ఉండడం వల్ల పంట సాగుకు అనుకూలత పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఆరుద్ర కార్తెను వ్యవసాయంలో కీలకమైనటువంటి మలుపుగా భావిస్తూ ఉంటారు. ఆరుద్ర కార్తెలో కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే ఆరుద్ర పురుగు. ఎర్రటి రంగులో వెల్వెట్ వస్త్రం కప్పుకున్నట్టుగా కనిపించేటువంటి ఒక చిన్న పురుగు రైతులకు ఎంతో ప్రీతిపాత్రం. ఆ పురుగు కల్పించడం అంటే భూమిలో తగిన తేమ ఉందని, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం వచ్చిందని ప్రకృతి ఇచ్చే సంకేతంగా భావిస్తారు వ్యవసాయదారులు. అందుకే రైతులు ఆరుద్ర పురుగును చూసిన తర్వాత నాట్లు, విత్తనాల పనులు వేగవంతం చేస్తారు. ఈ పురుగు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపించడం కూడా విశేషం. ఆరుద్ర కార్తె మొదలు కాగానే గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. వరి సాగు చేసే రైతులు నారుమల్లను సిద్ధం చేసి నాట్లు పనులు ప్రారంభిస్తారు. బాగా తడిసినటువంటి భూమిని దున్ని నాట్లు వేసేందుకు సిద్ధం చేస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే వరి సాగుకు ఇది అత్యంతమైనటువంటి అనుకూలమైన సమయం. మొక్కజొన్న రైతులకు 2వ విడత ఎరువులు వేయడం, సస్య రక్షణ చర్యలు చేపడతారు. అరటి, మామిడి, జామ వంటి పండ్ల మొక్కల నాట్లు ఈ సమయంలో వేయడం మంచిదిగా భావిస్తారు. కొబ్బరి తోటలకు ఎరువులు వేయడం కూడా ఇది మంచి కాలం. దానిమ్మ, రేగు వంటి పండ్ల మొక్కలు కూడా పెంచడానికి అనుకూలమైనటువంటి సమయం. ఇక కూరగాయలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయల విత్తనాలు ఆర్ద్ర కార్తెలో వేసినట్లయితే మంచి పంట వస్తుందని చెప్పేసి రైతులు విశ్వసిస్తారు. అందుకే ఈ కాలంలో కూరగాయలకు సాగు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా చూస్తే ఆర్ద్ర కార్తె అనేది కేవలం ఒక నక్షత్ర కాలం మాత్రమే కాదు, ఇది రైతన్నలకు ఆశల కాలం, వర్షాకాలం, పంటలు ప్రారంభించే కాలం, ప్రకృతి ఇచ్చే శుభ సంకేతాల కాలం. ఈ ఆర్ద్ర కార్తె రైతులకు సమృద్ధిగా వర్షాలు, మంచి పంటలు, అధిక దిగుబడులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ప్రాంతంలో వర్షాలు ప్రారంభమవుతున్నాయా? కామెంట్లో తెలియజేయండి. వ్యవసాయం, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారదాసుడు బెల్ ఐకాన్ కొట్టండి. జై జవాన్, జై కిసాన్, సమస్త లోకా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్.